చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నాయనా, ఈ ప్రత్యేక సమయంలో మాకు మీ స్వరమును వినబడినివ్వమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. మనుషుల మాటలు నాయనా మాకు నిష్ప్రయోజనం, కానీ మీరు మాట్లాడితే మాకు మేలు. మీరు మాట్లాడితే నాయనా ఇదిగో మా జీవితాలకి క్షేమం కలుగుతుంది, మాలో రూపాంతరం కలుగుతుంది నాయన. అలాంటి మీ స్వరాన్ని మాకు వినబడినివ్వమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ నెలంతా కూడా ఎంతో సంతోషంగా మరి దేవుని యొక్క జన్మదిన వేడుకల్ని మనందరం జరుపుకుంటూ ఉన్నాం. అనేక మందిరాల్లో ఆయన జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఎంతగానో ఆరాధిస్తూ ఉన్నారు. సో మనందరి పాపాలని ప్రక్షాళన చేయడం కోసం ఒక నీతిమంతుని పరిశుద్ధిని రక్తం చిందింపవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ భూమి మీద ఏ మనిషి నీతిమంతుడు కాదు, కాబట్టి ఆ దేవుడే భూమి మీద మనిషిగా జన్మించి తన రక్తాన్ని చిందించే ఆ యొక్క ప్లానింగ్ అంతా కూడా దేవుడు చేశాడు. అందుని బట్టి దేవునికి ఎంతగానో మనం స్తుతింపబద్ధులుగా ఉన్నాం. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకోబోతున్న ఒక అంశం ఇమ్మాన్యుయేల్. ఇమ్మాన్యుయేల్ మనందరికీ సుపరిచితమైన మాటే. ఇమ్మాన్యుయేల్ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కటి ప్రవచనం రాయబడి ఉంటుంది. యెషయా ప్రవక్త యొక్క కాలం చూస్తే యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించడానికి 700 సంవత్సరాలు ముందే, సుమారుగా 700-800 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ఆయన భూమి మీద ఉన్నారు. ఆ యెషయా ఆయన ప్రవచించాడు. దేవుడు ఆయన ద్వారా ప్రవచనాన్ని ఈ మానవాళికి ఇచ్చాడు. ఈ యొక్క కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మాన్యుయేల్ అని పేరు పెడతారు అని యెషయా గ్రంథంలో మనం చూడొచ్చు. ఏంటి ఈ యెషయా గ్రంథం ఎక్కడుందంటే పాత నిబంధనలో ఉంది. ఈ పాత నిబంధన యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టడానికంటే ముందే ఉన్న గ్రంథం. అలాంటి గ్రంథంలో యేసుక్రీస్తు ఆ దేవాతి దేవుడు మనుష్య రూపంలో మనిషిగా ఈ భూమి మీద జన్మిస్తాడు అని రాయబడిన ఆ మాటను ఒకసారి చూసుకుని ముందుకు కొనసాగుదాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మాన్యుయేలను పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మాన్యుయేలను పేరు పెట్టును. ఇమ్మాన్యుయేల్ అనే పేరుకు అర్థం దేవుడు మనకు తోడని, దేవుడు మనకు తోడని. సో దేవుడు మనందరి పాపాలని ప్రక్షాళన చేయడానికి మాత్రమే కాక ఆయన మనకి చేరువుగా ఉండటానికి, మనకి దగ్గరగా ఉండటానికి, మనకు తోడుగా ఉండటానికి కూడా ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేశారు. సో ఆయన ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసి మనకి తోడుగా ఉండటానికి ఆ దేవాతి దేవుడే, ఆ సర్వశక్తివంతుడే మనుష్య కుమారునిగా ఈ భూమి మీద జన్మించాడు అని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉంటే ఇంకేంటండి మనకు చింత? ఆయన మనకు తోడుగా ఉండేవాడు అని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తూ ఉంటుంది. చాలా చింతలతో, చాలా బాధలతో మీరు నలిగిపోతున్నారేమో, చాలా వేదనలతో, చాలా సమస్యలతో, నిట్టూర్పులతో, నిస్పృహలతో బాధపడుతున్నారేమో. దేవుడు మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశారు. ఆయన పేరే దేవుడు మనకు తోడుగా ఉంటానని. సో ఈ లోకంలో మనుషులు చాలామంది మనకు తోడుగా ఉంటారు, ఖచ్చితంగా ఉండాలి కూడా. దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది. తల్లిదండ్రులకు బిడ్డలు తోడుగా ఉండాలి, బిడ్డలకు తల్లిదండ్రులు తోడుగా ఉండాలి, భర్తకి భార్య తోడుగా ఉండాలి, భార్యకి భర్త తోడుగా ఉండాలి, ఒక సహోదరునికి మరొక సహోదరుడు తోడుగా ఉండాలి. ఇదంతా కూడా దేవుడు మనకు నేర్పించిన ప్రేమ, దేవుడు మనకు నేర్పించిన విలువలు. సో వాక్యం మనం చదువుతూ ఉంటే చాలా అత్యద్భుతమైన జ్ఞానయుక్తమైన విషయాలని మనం నేర్చుకోవచ్చు. దేవుని యొక్క అంతరంగాన్ని, హృదయాన్ని మనం అర్థం చేసుకుంటే మనము మన భార్యని ప్రేమించాలని, మన భార్యకు తోడుగా ఉండాలని, ఒక భార్య తన భర్తను ప్రేమించాలని, తన భర్తకు తోడుగా ఉండాలని, బిడ్డలు తల్లిదండ్రుల యొక్క వృద్ధాప్యంలో కానీ, వారి యొక్క అవసరతల్లో కానీ ఖచ్చితంగా వారికి తోడుగా నిలిచేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చాలా కరకండిగా మనకి సూచిస్తుంది, ఆజ్ఞాపిస్తుంది, హెచ్చరిస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా అలాగే ఉండేవారంగా ఉండాలి. మన జీవిత భాగస్వామిని మనం ప్రేమించేవారంగా,
వారికి తోడుగా ఉండే వారంగా ఉండాలి, మన కన్న తల్లిదండ్రులకు తోడుగా ఉండే వారంగా ఉండాలి. అయితే ప్రియులారా, మరి మనుషులు తోడుగా ఉంటారని చెప్పుకున్నాం. అయితే మనుషులు తోడుగా ఉండడంలో ఎంతవరకు ఇది ఉంది అని మనం ఆలోచన చేస్తే చాలా లిమిటేషన్స్, అంటే హద్దులు చాలా ఉంటాయి. ఎలాంటి హద్దులు మనుషుల తోడులో ఉంటాయి అంటే, మనసు మారచ్చు. మనుషుల మనసు ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఈ రోజున్న మనసు రేపు ఉండకపోవచ్చు. ఈరోజు నీకేంటి లేరా, నేనున్నాను, నేను చూసుకుంటాను అన్నవారి మనసు రేపు మారొచ్చు. మన మీద అభిప్రాయం మారొచ్చు. అంటే వాళ్ళ ఇష్టం ఉండి మనం ఏదో మనల్ని ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకుని, మనల్ని అపార్థం చేసుకుని మరి వారంతటి వారు దూరం అయిపోయి మనసు మార్చుకుంటే మనసు మారచ్చు. మనుషుల మనసులు అన్నీ ఈరోజు ఉన్నట్టే ఎప్పుడు ఉండవు కదండి. సో ఈరోజు మనసు ఉన్నట్లుగా నిత్యం ఆ మనసు అలా ఉంటుంది అంటే, మనుషుల మనసులు అలా ఉండవు, మనసులు మారుతూ ఉంటాయి. అలాగే స్థితులు కూడా మారచ్చు, పరిస్థితులు మారచ్చు. ఈరోజు ఐశ్వర్యం వాళ్ళకు ఉండొచ్చు, ఈరోజు వాళ్ళు ఐశ్వర్యవంతులు అయి ఉండొచ్చు. ఈరోజు బంధువులు బాగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండుండొచ్చు. వారు కలిగి ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి, ఏమండి, వారి కలిగిన కలిమిని బట్టి వారు ఏదో మనకు మాట ఇచ్చి ఉండొచ్చు, నేను చూసుకుంటా, నీ కూతురు పెళ్ళి నేను చేస్తా, లేకపోతే నేను నీకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను, నీకెందుకురా అని మనకు మాట ఇచ్చి ఉండొచ్చు. అయితే వారి పరిస్థితి మారిపోవచ్చు కదా, వారికి ఫైనాన్షియల్ పొజిషన్, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మారిపోవచ్చు కదా, వారి వ్యాపార లావాదేవీల విషయంలో కానీ, వారి ఉద్యోగ స్థితిగతుల్లో కానీ చాలా మార్పులు రావచ్చు కదా, మరి వారి ఐశ్వర్యం విషయంలో చాలా మార్పులు రావచ్చు కదా. అలాంటప్పుడు ఏమంటా ఉంటారంటే, వారు ఏదైనా ఒకవేళ వారి వ్యాపారాల్లో నష్టపోయి ఆర్థికంగా చితికిపోతే, మరి అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి నేను అలా మాట్లాడాను కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదరా అని మాట్లాడుతూ ఉంటారు. అంటే మనసు మారచ్చు, మనుషుల స్థితిగతులు మారచ్చు. మూడవదిగా మనిషే ఉండకపోవచ్చు కదండి, మనిషే ఉండిపోవచ్చు కదా. మనిషి ఈరోజున్న మనిషి రేపు ఉంటాడనే ఏంటి గ్యారంటీ? కాబట్టి మనిషే ఉండకపోవచ్చు. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనుషులు తోడుగా ఉంటారని చాలా మాటలు ఇస్తారు కానీ ఆ మాటలు నిలబెట్టుకోవడం చాలా కష్టం. వారి మనసు మారచ్చు, స్థితి మారచ్చు, అసలు మనిషే ఉండకపోవచ్చు. అందుకే దేవుని యొక్క వాక్యంలో చాలా అద్భుతమైన మాట ఒకటి ఉంది, మనుషులను నమ్ముకొనట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని. మనుషులను మనం నమ్ముకోవటం కంటే, మనుషుల మీద ఆధారపడటం కంటే దేవుని మీద ఆధారపడితే మనకి మేలండి. దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు, దేవుడు మనకి తోడుగా ఉండే దేవుడు. కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు. సో బిడ్డలకి మంచి మనసు ఇవ్వగలడు, భర్తకి మంచి మనసు ఇవ్వగలడు, మంచి భర్తని దేవుడు ఇవ్వగలడు, మంచి భార్యని దేవుడు ఇవ్వగలడు, భార్యకి మంచి మనసు ఇవ్వగలడు. ఇలాంటి అన్ని పరిస్థితుల్ని దేవుడు మనకు అనుకూలంగా మార్చగలడు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఎవరిని నిలబెట్టాలో వారిని ఆ సమయానికి నిలబెడతాడు. ఇంటి పక్కన వాళ్ళని నిలబెట్టి సహాయం చేయొచ్చు, లేకపోతే మరొకరిని నిలబెట్టి సహాయం చేయొచ్చు. ఏదేమైనా కూడా దేవుడు ఖచ్చితంగా మన అవసరతను తీర్చగలడు. దేవుడు తోడుగా ఉండటం వేరు, మనుషులు తోడుగా ఉండటం వేరు. దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కానే కాదు. కాబట్టి దేవుని తోడు మనకు అవసరం. ఆయన పేరే దేవుడు మనకు తోడని అర్థమని. ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థం దేవుడు మనకి తోడని అర్థం. సో మరియా యోసేపు చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా కష్టపడ్డారు. నిజంగా వారి ధన్యకరమైన స్థితిని బట్టి, వారి చక్కటి భక్తి జీవితాన్ని బట్టి దేవుడు అంత ఉన్నతమైన కృప వారి ఇరువురికి అనుగ్రహించాడు. మరియకు కానీ లేకపోతే యోసేపుకి కానీ వారికి అంత అద్భుతమైన కృపను దేవుడు ఇవ్వడానికి కారణం వారి భక్తి జీవితం, వారి ఎడల దేవుడు కలిగి ఉన్న కృప, వారి ఎడల దేవుడు కలిగి ఉన్న కటాక్షం, అంత కనికరం, అంత దయ, అంత సంకల్పం వారి ఎడల దేవుడు ఎలా కలిగి ఉన్నాడంటే, ఖచ్చితంగా వారి సిద్ధపాటును బట్టి, వారి భక్తి జీవితాన్ని బట్టి. యోసేపు ఎంత భక్తిపరుడండి, మరియా ఎంత భక్తురాలు చూడండి, ఆలోచించండి. యోసేపు ఎంత నీతిమంతుడిగా ఉన్నాడు, యోసేపు ఎంత చక్కటి జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. తనని అవమానపరిచిన స్త్రీ అని మరియని అపార్థం చేసుకున్నప్పుడు, ఆ యొక్క గర్భవతి అని తెలిసినప్పుడు కూడా ఆ స్త్రీకి ఏమాత్రం కూడా కీడుని తలపెట్టక, అవమానాన్ని తలపెట్టక రహస్యంగా విడనాడు ఉద్దేశించాడంట. సో ఒక స్త్రీని అంతగా ఆ మాట ఎంతగానో నన్ను ప్రభావితం చేసింది, ఆగి ఎంతో ఆలోచింపజేసింది. సో మనం చదువుకుంటూ వెళ్ళిపోతుంటే వాక్యము కొన్ని మాటలు మనల్ని ఆపుతాయి, కొన్ని మాటలు మనల్ని కట్టివేస్తాయి, కొన్ని మాటలు అక్కడి నుంచి ముందుకు కదలనివ్వు. అలాంటి మాటల్లో యోసేపు అన్న చక్కటి మాట, ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించడం. ఎంత నీతిమంతుడో ఆలోచన చేయండి, ఎంత నీతిమంతుడండి యోసేపు. ఎంతో ఈ లోకంలో మనుషులైతే ఎంతో గలిబిలి చేసేస్తారు, ఎంతో అవమానపరుస్తారు, ఎంతో అల్లరి చేసేస్తారు. సో తన వలన ఒక స్త్రీ అవమానం పొందకూడదని ఆలోచించే గొప్ప నీతిమంతుడు యోసేపు. అందుకనే దేవుడు యోసేపుని మరియని ఆ యొక్క తన ప్లాన్ కోసం తన చిత్తంలో వాడుకోవడానికి దేవుడు ఆలోచన చేశాడు. సో మరియా యోసేపు చాలా ఎఫర్ట్స్ పెట్టారు దేవుని కొరకు. యేసు ప్రభు బాలుడిగా మరియ గర్భాన్ని జన్మించినప్పుడు హేరోదు రాజు వారిని చంపేయాలనుకుంటున్నప్పుడు, 2 సంవత్సరాల లోపు పిల్లల్ని చంపేయాలనుకుంటున్నప్పుడు కానీ చాలా ఇబ్బంది పడ్డారు. సో గర్భవతిగా ఉన్నప్పుడు ఆవిడ గురించి చాలామంది చోటు
ఆవిడకి ప్లేస్ ఇవ్వలా, డెలివరీ అవ్వడానికి ప్లేస్ ఇవ్వలా. అలాగే మరి వేరొక ప్రాంతానికి వెళ్ళడానికి కానీ, లేకపోతే అనేక మంది ప్రేమ వారికి దక్కకపోవడానికి కానీ రకరకాల పరిస్థితుల్లో బాలుడైన యేసును వారు పెంచారు. యేసు ప్రభువుకి వారు తోడుగా ఉంటున్నామని వారు భావించారేమో. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం యేసు ప్రభుకి ఎంత వీరు తోడుగా ఉన్నారు, ఎంత తోడుగా ఉన్నారు అని. కానీ వాస్తవానికి దేవుడు కదా మనకు తోడుగా ఉండేది. దేవుడు కదా వారికి తోడుగా ఉండి అంత ఓర్పుని, అంత సహనాన్ని, అంత గైడెన్స్, అంత నడిపింపుని దేవుడిచ్చాడు. సో దేవుడు నడిపింపునిస్తాడు మనకి. దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని ధైర్యపరుస్తాడు. యోసేపుని ధైర్యపరచలేదండి. అక్కడ యోసేపు మరి అలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు యోసేపు మంచి హృదయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటున్నాడు. కానీ ఆ నిర్ణయం తీసుకుంటే యోసేపు ఆ చిత్తంలోంచి బయటకు వచ్చేస్తాడు. కాబట్టి దేవునికి అది ఇష్టం లేదు. కాబట్టి యోసేపుతో దేవుడు మాట్లాడాడు. యోసేపుతో దేవుడు మాట్లాడి యోసేపును దేవుడు బలపరిచి విషయాన్ని అర్థం చేసుకునేటట్లుగా చేసి యోసేపుని దేవుడు వాడుకున్నాడు. దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి మనం అనుకుంటాం అక్కడ యోసేపు మరియా యేసు ప్రభుకి తోడుగా ఉన్నారు, యేసుప్రభుని ఎంతో కష్టపడి పెంచారు అనుకున్నట్లుగానే మనం పరిచయం చేస్తున్నప్పుడు ఎంతో కష్టపడి పరిచయం చేస్తున్నాం అనుకుంటాం, ఎంతో కష్టపడి దేవుని పని చేస్తున్నాం అనుకుంటాం, ఎంతో కష్టపడి ఈ మందిరంలో నేను పనులు చేస్తున్నాను అనుకుంటున్నారు. సో దేవుని కోసం దేవుని ఏదో ఉద్ధరిస్తున్నారు, దేవునికి ఏదో చేసేస్తున్నాం అనుకుంటాం. మనం దేవునికి ఏదో చేసేస్తున్నాం అనుకుంటాం. చాలా చాలా పొరపాటు అది. దేవుని పని ఎంతో చేస్తున్నాం, అబ్బా ఎంత కష్టపడుతున్నాను అనుకుంటున్నారేమో. సో దేవుని కృపది, దేవుని యొక్క కటాక్షం అది. దేవుని పనిలో వాడబడేటట్లుగా మనం ఉన్నామంటే, దేవుని మందిరంలో పనిచేసే కృప మీకు దొరికింది అంటే, దేవుడు వాడుకుంటున్నాడంటే ఎంతో దయ మనకు ప్రాప్తించిందని, దేవుని దయ మనకు ప్రాప్తించిందని, ఆయన కృప మనకు ప్రాప్తించిందని, అందుకనే ఆయన మనల్ని వాడుకుంటున్నాడని గ్రహించాలి. అంతేగాని నేను కష్టపడుతున్నాను, నేను ఖర్చు పెడుతున్నాను, నేను ఎంత ఇబ్బందినైనా ఓర్చుకుంటున్నాను దేవుని కోసం, ఇలా అనుకోవడం కరెక్ట్ కాదు. ఏమనుకోవాలంటే దేవుడు నాకు ఎంత దయిచ్చాడు, దేవుడు నాకు ఎంత కృపిచ్చాడు, నన్ను వాడుకుంటున్నాడు. ఒకవేళ నీవు కాకపోతే మరొక వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. అక్కడ నీవు కాకపోతే మరొక వ్యక్తిని వాడుకుని తన పని దేవుడు జరిపించుకుంటాడు. కాబట్టి ప్రియులారా, మనం దేవుని పనిలో వాడబడాలి, దేవుని కొరకు మనం వాడబడాలి, దేవుని మందిరాల కొరకు మనం వాడబడాలనే ఆశ ఉండాలి. అక్కడ యోసేపు మరియా యేసు ప్రభుకి తోడుగా ఉంటున్నట్లుగా మనకు కనిపిస్తున్న ఆయన కదా తోడుగా ఉండేది. ఇమ్మాన్యుయేల్ అను పదమునకు దేవుడు మనకు తోడని అర్థం, దేవుడు మనకు తోడని అర్థం. సో మరికి యోసేపుకి దేవుడు తోడుగా ఉండి ఆ యొక్క డిఫికల్టీస్ అన్నిటిలో, ఆ కష్ట సమయాలన్నిటిలో కూడా వారికి క్షేమాన్నిచ్చి, ఆలోచనిచ్చి, జ్ఞానాన్నిచ్చి నడిపించాడండి. చాలా జ్ఞానాన్నిచ్చి నడిపించాడు. సురక్షితమైన స్థితికి నడిపించి వారిని క్షేమకరంగా దేవుడు ఉంచాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి దేవుని మీద ఆనుకోవాలి. ఎవని మనసు ఆయన మీద ఆనుకొనునో వానిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో వానిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు. దేవుణ్ణి నమ్మండి, దేవుని మీద ఆనుకోండి. దేవుడు ఏ స్థితి నుంచైనా, ఏ పరిస్థితి నుంచైనా మనల్ని విడిపించగలిగినవాడు. మీరు ఈరోజు కన్నీటిలో, నిట్టూర్పుల్లో, నిస్పృహల్లో ఉండుండొచ్చు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదండి. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని పట్టుకుని మనల్ని విడిపించగలిగిన సమర్థుడు. మనము ఆయన చేతిలో మన జీవితాన్ని పెట్టాలి. ప్రభువా నాకు సహాయం చేయి అని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి అలాంటి ప్రార్థన, అలాంటి వివేచన, అలాంటి స్థిర నిశ్చయత మన హృదయంలో కలుగుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు తోడుగా ఉండి ఆయన చిత్తాన్ని మన జీవితంలో చేస్తారండి. ఖచ్చితంగా ఆయన మన జీవితంలో తన చిత్తాన్ని చేస్తూ ఉంటారు. చింతపడుతూ బెంబేలెత్తిపోతూ పరిస్థితులను చూసి మరి కంగారు పడిపోమాకండి. సో పరిస్థితులను చూసినవాడు, కంగారు పడినవాడు, తన మనసులోకి తీసుకున్నవాడు మునిగిపోతాడు. మరి సముద్రంలో నీరు తాగినవాడు ఏమవుతాడు? మునిగిపోతాడు. నీరు తాక్కోకుండా నీటి మీద తేలినాడు, ఆ చుట్టూరు ఎంత నీరున్నా కూడా తేలుతూనే ఉంటాడు. సో కానీ నీరును చూసి భయపడి నీరును తాగేవాడు అనుకోండి, మునిగిపోతాడు. ఇంకొక ఉదాహరణ, ఓడ మరి నీటిలో ఉంటుంది కదా, ఓడ సముద్రంలో వెళ్తుంది కదా, ఓడ చుట్టూరు చాలా నీరు ఉంటుంది, కానీ ఓడ సముద్రంలో మునిగిపోదు. ఏదైనా ఒకవేళ ఓడకి రంధ్రం అయ్యి ఓడకి ఏదైనా సాంకేతిక రూపం వచ్చి ఆ ఓడలోకి నీరు వెళ్తే, సముద్రం నీరంతా కూడా ఆ ఓడలోకి వెళ్తే ఆ ఓడ బరువెక్కిపోయి ఆ ఓడ ఆ సముద్రంలో మునిగిపోతుంది తప్ప ఎంత నీరున్నంత మాత్రాన అది సముద్రంలో మునగదు. అనగా మన జీవితంలో మన చుట్టూ ఎన్ని సమస్యలున్నా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులున్నా అవి మనకి హాని చేయలేవు.
ఎప్పుడైతే నువ్వు వాటిని నీ హృదయంలోకి తీసుకుని వాటి గురించి ఎక్కువ ఆలోచించేసి వాటి గురించి బెంబేలెత్తిపోయి నీవు కలవరం చెందుతావో, ఆ సమస్యలు నీ హృదయంలోకి వస్తాయో, ఆ చింత నీ హృదయంలోకి వస్తుందో, ఆ బాధలు నీ హృదయంలోకి వస్తుందో, నీకు కోపం వచ్చి, నీకు తొందరపాటు వచ్చి, నీకు కంగారు వచ్చి, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు తీసుకునే నిర్ణయాల వలన నీవు మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనము మునిగిపోకూడదు, మన జీవితంలో మనం నష్టపోకూడదు అంటే మన చుట్టూరు ఉన్న ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటిని మన జీవితంలోకి, మన హృదయంలోకి తీసుకోకోకుండా మనం సంతోషంగా దేవుని మీద ఆనుకుని దేవుడు అనుగ్రహించే జ్ఞానం ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు, క్షేమకరమైన స్థితిలో ఉంచుతాడు. ఇమ్మాన్యుయేల్ అనే పదమునకు భాషాంతరం ఉన్న దేవుడు మనకు తోడని అర్థం. ఆయన మనకు తోడు ఉండాలంటే ఖచ్చితంగా ఆయన దయ మన ఎడలు ఉండాలి. ఆయన దయను మనం పొందుకున్న వారంగా ఉండాలి. ఆయన్ని సంతోషపరిచే వారంగా ఉండాలి. పౌలు తెస్సలోనికైలకు రాస్తూ చాలా చక్కటి మాటలు చెప్తాడు. ఆ మాటలను ఒకసారి చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక అండి, 4వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరేలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. చూడండి, దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి, మీరు ఎలా నడుచుకుంటే మీరు దేవుని సంతోషపరుస్తారు, మీరు ఎలా నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మీరు తెలుసుకున్నారు, ఆ రీతిగా మీరు నడుచుకుంటున్నారు. మీరు ఇంకా అంతకంతకు ఇంకా అభివృద్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను, నేను హెచ్చరిస్తున్నానని పౌలు తెస్సలోనికైలకు రాసిన పత్రికలో తెస్సలోనికైలతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే దేవుణ్ణి సంతోషపరచాలంటే మనం ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోవాలి. నడకంటే మనం వాకింగ్ కాదు కదా, నడకంటే బిహేవియర్, ప్రవర్తన. మన నడత బాగుండాలి. సో మనము దేవుని మందిరానికి ఆదివారం చర్చికి వెళ్ళిపోయినంత మాత్రాన, లేకపోతే శుక్రవారం చర్చికి వెళ్ళిపోయినంత మాత్రాన, గురువారం చర్చికి వెళ్ళిపోయినంత మాత్రాన ప్రయోజనం లేదు. కానీ నీ జీవితం మారితే, నీ జీవిత విధానం మారితే, నీ హృదయం మారితే, నీ మనసు మారితే, నీ ఆలోచనలు మారితే అప్పుడు దేవుని దయ, దేవుని కృప, దేవుని కటాక్షం మన జీవితంలో మెండుగా అనుగ్రహింపబడుతుంది. దేవుడు చాలాసార్లు మన హృదయాన్ని తట్టి మనతో మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు, కొంతమంది పట్టించుకోకుండా ఉంటారు కదా, కొంతమంది పట్టించుకోకుండా వారికి తోచింది వారు చేస్తూ ఉంటారు, వారి మనసుకు నచ్చింది వారు చేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని మనుషుల వాక్యంగా కాక దేవుని యొక్క వాక్యంగా ఎంచి, ఈ తెస్సలోనికైలు కూడా అదే చేశారు. సో పౌలు, ఈ సిల్వా, వీరు తిమోతి దేవుని యొక్క వాక్యాన్ని వీరికి బోధించినప్పుడు వీరు మనుషులు వాక్యం చెప్తున్నారు అని అనుకోలే. దేవుని మాటలు, దేవుడు మాట్లాడుతున్నాడని వీరు విశ్వాసంతో విన్నారు, స్థిరంగా నమ్మారు. అందుకని తెస్సలోనికైలు అంత రూపాంతరం చెందగలిగారు. కానీ నేడు విశ్వాసులు ఏం చెప్తున్నారంటే, దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు మనుషుల్ని చూస్తారు, పాస్టర్లను చూస్తారు. సో ఆ పాస్టర్ గారు ఇలా చెప్పారు, ఈ పాస్టర్ గారు ఇలా చెప్పారు అని చూస్తూ ఉంటారు. దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను బలపరిచాడు అని ఆలోచించి చేసేవారు అని ఒక స్థిర నిశ్చయితలో ఉండేవారు చాలా అరుదు కదండి. కానీ మనం అందరం కూడా ఆ జాబితాలో ఉండాలి. సో దేవుడు మాట్లాడాడని నమ్మాలి, దేవుడు నన్ను బలపరిచాడని నమ్మాలి, దేవుడు నాకు బోధించాడని నమ్మాలి, దేవుడు నన్ను సరిచేసాడని నమ్మాలి, దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను సరిచేసుకోకుండా ఎలా ఉండగలననే భయం ఉండాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు చాలా భయంతో, చాలా శ్రద్ధగా, చాలా ఆశగా వినాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం దేవుణ్ణి సంతోషపరచాలంటే మన నడక ఎలాగుండాలో అలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. చూడండి, మన జారత్వం విషయంలో, వ్యభిచారం విషయంలో, మరి లైంగిక పరమైన నైతిక విలువలను కలిగి ఉండే విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. లేకపోతే మన నోటికొచ్చినట్లుగా మనం ఎవరితో పడితే వారితో మాట్లాడుతూ ఉంటే, సరసోక్తులు మాట్లాడుతూ ఉంటే, లేకపోతే పనికి మాలిన తప్పుడు రిలేషన్స్లో ఉంటే, ఇతరులతో జారత్వం చేస్తూ ఉంటే చాలా అది దేవునికి బాధాకరమైన విషయం. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు, పరిశుద్ధులు అవటానికి మనం పిలువబడ్డాం, మనం అపవిత్రతను విడిచిపెడటానికి మనం పిలువబడ్డాం. కాబట్టి మనం పరిశుద్ధులంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. సో ఎవరైనా ఒక తండ్రికి ఎలా ఉంటుందండి, కొడుకు వెళ్ళి మురికిలో కూర్చుంటా ఉంటే
ఆ మురికిలో కూర్చున్న కొడుకుని చూసి వదిలేయరు కదా. ఖచ్చితంగా తండ్రి గబగబా వెళ్ళి, లేకపోతే తల్లి గబగబా వెళ్ళి ఆ కొడుకుని, ఆ మురికిలో కూర్చుని ఆడుకుంటున్న కొడుకుని చేయి పట్టుకొని బడబడ లాక్కొచ్చేసి ఆ డ్రెస్ తీసేసి మంచిగా స్నానం చేయించి మళ్ళీ మంచి ఉతికిన షర్టు ప్యాంటు వేస్తారు కదా. ఈ రీతిగా బిడ్డల్ని తల్లిదండ్రులు చూసుకుంటూ ఉంటారు. సో మురికిలో మనం కూరుకుపోయినప్పుడు, మురికిలో అపవిత్రతలో కూరుకుపోయినప్పుడు దేవుడు మనల్ని పట్టుకున్నాడు, లాగి తీసుకొచ్చి చక్కగా స్నానం చేయించి మంచి ఉతికిన బట్టలు దేవుడు వేసాడు. మళ్ళా వెళ్ళి మురికిలో కూర్చుంటానంటే ఎలా, మురికిలోనే ఉంటానంటే ఎలా? మరి ఆలోచన చేయండి. అలా జారత్వము కానీ, అలా అపవిత్రత కానీ, అలా పనికి మాలిన అలవాట్లు, దుర్వ్యసనాలు కానీ మన జీవితాల్లో వండుకోకుండా మనం పరిశుద్ధపరచబడి దేవుని కొరకు బ్రతకడానికి మనము ముందడుగు వేయాల్సిన అవసరం ఉందండి. అలాంటి ఆశ కానీ ఆలోచన కానీ లేకోకుండా మరి వాతవేయబడిన స్వభావం లాగా, ఆచార సంబంధమైన భక్తిలాగా ఏదో చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నట్లు లెక్క లేకోకుండా చర్చికి వెళ్ళి వస్తూ దేవుని పాటలు పాడుతూనే నువ్వు చేయాలనుకున్న ప్రతిదీ చేసేస్తూ ఉంటే దేవుడు ఎలా సంతోషిస్తాడు, దేవుడు ఏం ఆశిస్తున్నాడు మనకు అర్థం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు చాలా చాలా చక్కగా క్లియర్గా చెప్తున్నాడు. ఒకప్పుడు యేసుక్రీస్తుగా మనిషి కుమారునిగా దేవుడు వచ్చాడు, మరలా రెండోసారి దేవుని యొక్క రాకడ రాబోతుంది. ఆ దేవుని రెండవ రాకడ ఎలా అంటే ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియకోకుండా అందరూ ఇదంతా ట్రాష్లే, ఇదంతా ఉట్టిదేలే, ఇదంతా ఏదో ఆ బైబిల్లో రాసినంత మాత్రాన జరిగిపోద్దంటలే అని అనేక మంది అన్యులు అనుకొని వారు దాన్ని నిర్లక్ష్యం చేసి ఏమీ లెక్క చేయకోకుండా బ్రతుకుతున్న వేళ హఠాత్తుగా ఒకానొక రోజు రెండవ రాకడ వస్తుందండి. ఆ రెండవ రాకడ వచ్చినప్పుడు మృతులు, ఎవరెవరైతే మృతులు చనిపోయి సమాధుల్లో ఉన్నారో వారు మృతులు మొదటిగా లేపబడి ఆయనతో పాటు వస్తారు. సో బ్రతుకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారు ఉన్న ఫలానా ఉన్నట్లుగా వారు ఎత్తబడతారు. కాబట్టి మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క రెండవ రాకడ ఉంది, దేవుణ్ణి సంతోషపరచాలి, దేవుడు మనకి ఈ భూమి మీద మనకు తోడుగా ఉండాలి. అలాగే రెండవ రాకడ వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు ఎత్తబడే సమూహంగానే ఉండాలి కానీ విడవపడేవారిగా ఉండకూడదు. ఈ ఆశ అంతా మనలో లేకపోతే మనము మన ఘనత, మన శరీరానికి, మన ఘటాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉండదు. లేకపోతే మనం దేవుని సంతోషపరచాలనే ఆశ ఉండదు. సో ఎల్లవేళలా దేవుని సంతోషపరచడానికి తాపత్రయం ఉండాలి. మంచివాడు, మంచి స్త్రీ అని అనిపించుకోవడానికి ఆశ ఉండాలి. మన ఘటాన్ని, మన శరీరాన్ని కాపాడుకోవడానికి, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి, భద్రం చేసుకోవడానికి ఆశ ఉండాలి. అలాంటి ఆశతో మనం ఉన్నప్పుడు మనము చనిపోయిన వారం అయినప్పటికీ కూడా తిరిగి ఆయనతో లేపబడతాం. లేపబడి మరి ఈ యొక్క భూమి మీదకి మరలా ఎత్తబడే సమూహం కొరకు మనం దేవునితో పాటు కలిసి రావచ్చు. ఒకవేళ మనం బ్రతుకున్న వారంగా ఉంటే ఖచ్చితంగా మనం ఎత్తుపడతాం. ఈ రీతిగా ఈ యొక్క విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం వెలుగు సంబంధంలో దేవుని యొక్క వాక్యం చెబుతుంది. 5వ అధ్యాయము 5వ వచనం, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనం రాత్రివారం కాము, చీకటి వారం కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా బతుకుతున్నాం, మన మాట ఎలా ఉంటుంది, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మనం ఎటు వెళ్తున్నాం, మన వ్యాపారం ఏం చేస్తున్నాం, వ్యాపారంలో ఏ పద్ధతులు పాటిస్తున్నాం, మన ఉద్యోగం ఏం చేస్తున్నాం. నిద్రపోతా లేకపోతే మనం గుర్తించుకోకుండా మరి గుడ్డెత్తి చీలపడినట్టుకు వెళ్ళిపోవడం కాదు. మనం చేస్తున్న అంతదిని దేవుడు సంతోషిస్తాడా లేదా అని ఒక వెలుగు సంబంధంగా, పగటి సంబంధంగా మనం ఉండి ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అలా వెళితే ఖచ్చితంగా ఎత్తబడే సమూహంలో ఉంటాం, దేవుని సంతోషపరిచే సమూహంలో ఉంటాం. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే, ఏ మనిషి మనకు తోడుగా ఉన్నా లేకపోయినా, మన సొంత వారే మనకు తోడుగా లేకపోయినా దేవుడు మరొక వ్యక్తిని నిలబెట్టి వాడుకునే దేవుడు, మనకి తోడుగా ఉండేటట్లుగా చేసే దేవుడు. కాబట్టి ప్రియులారా, దేవుని నమ్ముదాం, దేవుని వెంబడిద్దాం, దేవుని సంతోషపరిచే జీవితాన్ని మనం సంతరించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఇమ్మాన్యుయేల్ అను పదమునకు దేవుడు మనకు తోడని అర్థం అని మేము ధ్యానం చేసుకున్నాం. మాకు తోడుగా ఉండే దేవుడు నాయన. ఎంతమంది బిడ్డలైతే మరి ఈ వాక్యం విన్నారో వారందరికీ మీరు తోడుగా ఉండండి. మీ కాపుదలను, క్షేమాన్ని ఇవ్వండి నాయన. ఏ బాధల్లో, ఏ ఇబ్బందుల్లో, ఏ నిట్టూర్పుల్లో, ఏ నిరాశల్లో ఉన్నారో ఆయా కరికరించి మీరు ఆదరించి మీ సహాయం దయచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా,
మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.